So good morning friends. Today we are going to discuss about the expression deriving an expression for a capacitance of a parallel plate capacitor. So అంటే కెపాసిటర్లో ఎంత అమౌంట్ ఆఫ్ కెపాసిటెన్స్ నథింగ్ బట్ ఛార్జ్ అనేది స్టోర్ అయి ఉంటుందో మనం ఈరోజు డెరైవ్ చేయబోతున్నాం. సో మనకి అందరికి తెలిసినట్టే కెపాసిటర్ అంటే కెపాసిటర్కి ఏంటి 2 ప్లేట్స్ అనేది ఉంటుంది. దాంట్లో ఒకటి పాజిటివ్ ప్లేట్ అయితే ఇంకొకటి నెగిటివ్ ప్లేట్. సో ఈ పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో బేసికల్గా ఒక కెపాసిటర్ తీసుకొని దాన్ని ఒక 2 పాయింట్స్ అనేది ఒక టర్మినల్కి జాయిన్ చేస్తే నథింగ్ బట్ దానికి ఒకదానికి ఏమో పాజిటివ్ అండ్ ఇంకో దానికి నెగిటివ్ టర్మినల్స్ జాయిన్ చేసాం. సో పాజిటివ్ నెగిటివ్ టర్మినల్ జాయిన్ చేసాం. సో మనకు అందరికి తెలిసినట్టే పాజిటివ్ నెగిటివ్ సప్లై వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఫ్లో అవుతాయి, పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఫ్లో అవుతాయి అవుట్ సైడ్ అండ్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఇన్సైడ్ ఆఫ్ ది బ్యాటరీ ఫ్లో అవుతాయి. అది మనందరికి తెలిసినట్టే. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్స్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతాయో సో ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ ఏమైంది, పాజిటివ్ టర్మినల్ అనేది ఒక సైడ్ ఆఫ్ కెపాసిటర్ టర్మినల్కి కనెక్ట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఏదైతే పాజిటివ్ టర్మినల్కి జాయింట్ అయిందో అది మొత్తం పాజిటివ్లీ ఛార్జ్డ్ అవుతుంది. సో ఏదైతే నెగిటివ్ టర్మినల్ జాయిన్ చేసామో అది మనకి నెగిటివ్ ఛార్జ్డ్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ టర్మినల్కి పాజిటివ్ వచ్చింది అండ్ నెగిటివ్ టర్మినల్ నెగిటివ్ వచ్చింది. అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటి, పాజిటివ్ డైరెక్షన్ నుంచి నెగిటివ్ డైరెక్షన్కి ఫ్లో అవుతున్నాయి. సో కెపాసిటర్లో లోపల కూడా అంతే. సో 2 ప్లేట్స్ అనేవి ఉన్నాయి. ప్లేట్స్ నథింగ్ బట్ ఇక్కడ లోపల కూడా మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. సో ఎలక్ట్రాన్స్ కూడా డ్యూ టు ఛార్జ్ మనకి ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ ఏవైతే మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయో అది పాజిటివ్ నుంచి నెగిటివ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ మూవ్ అవుతాయి. సో అట్లా మనకి గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి, ఒక ప్లేట్స్ కెపాసిటర్ తీసుకున్నాం. కెపాసిటర్లో ఏంటి 2 ప్లేట్స్ ఉంటాయి. సో ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి నథింగ్ బట్ ఈ ప్లేట్స్ అనేవి స్క్వేర్ అన్న అవ్వచ్చు, సర్కులర్ అన్న అవ్వచ్చు, ఏ టైప్ ఆఫ్ ప్లేట్స్ అన్న అవ్వచ్చు. సో ప్లేట్స్ తీసుకున్నాం కాబట్టి దానికి సమ్ అమౌంట్ ఆఫ్ ఏరియా అనేది ఉంటుంది కదా. సో ఏరియాని మనం ఏతో డినోట్ చేస్తాం అండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేట్స్ ఈజ్ డినోటెడ్ బై డి. అండ్ ది చార్జెస్ యాజ్ వి ఆల్ నో దట్ క్యూ ఈజ్ డినోటెడ్ యాజ్ ఎ ఛార్జ్ని క్యూతో డినోట్ చేస్తాం. సో ఇక్కడ మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ క్యూ అని, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ క్యూ అని డినోట్ చేస్తాం. అండ్ డిస్టెన్స్ని డీతో ఏరియాని ఏతో డినోట్ చేస్తాం. అండ్ మనకు తెలిసినట్టే సి అనేది కెపాసిటెన్స్ సి ఈక్వల్ టు క్యూ బై వి. సో దీని నుంచి మనకి ఏం రాసుకోవచ్చు, దీని నుంచి ఛార్జ్ మనం తీసుకొని ఛార్జ్ కనుక్కోవాలనుకుంటే సి ఇంటూ వి అని రాసుకోవచ్చా. దీని నుంచి క్యూ ప్లేస్లో సిని పంపిస్తే మనకి సి అనే వి అనేది మల్టిప్లై అవుతుంది. నథింగ్ బట్ క్యూని ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ని ఇక్కడ పంపిస్తే మల్టిప్లై సి ఇంటూ వి మల్టిప్లై అవుతుంది కాబట్టి క్యూ ఈక్వల్ టు సి ఇంటూ వి. సో మనకి ఛార్జ్ అనేది ఎంత ఉంటుందో తెలిసింది. బట్ మనకు కనుక్కోవాల్సింది ఏంటి, కెపాసిటెన్స్ అనేది ఎంత ఉంటుంది ఒక కెపాసిటర్లో అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటి, స్మాల్ కెపాసిటర్ ఆఫ్ నోన్ లెంత్ ఆఫ్ ప్లేట్స్. అంటే చిన్న కెపాసిటర్ తీసుకున్నాం కాబట్టి దీని ప్లేట్స్ యొక్క లెంత్ కూడా మనకు తెలిసే ఉంటుంది. సో అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ కనుక్కోవాల్సింది అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక ప్లేట్ యొక్క సర్ఫేస్ మీద ఉందో కనుక్కోవాలి. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సర్ఫేస్ మీద ఉందో అది దాన్ని మనం సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ డెన్సిటీ ఆన్ ది సర్ఫేస్. సో దీన్ని సిగ్మాతో డినోట్ చేస్తాం. ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది మనకి సర్ఫేస్ మీద ఉందో సిగ్మాతో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది సర్ఫేస్ మీద ఉందంటే సిగ్మా ఈక్వల్ టు ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. ఒక్క ప్లేస్లో మనకి ఒక యూనిట్ ఏరియాలో ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఉందో తెలుసుకుంటే దాన్ని ఇంటూ మల్టిప్లై చేస్తే మనకి సర్ఫేస్ ఏరియా వస్తుంది కదా. సో సిగ్మా ఈక్వల్ టు ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. అండ్ మనకు తెలిసినట్టే వి నో దట్ వోల్టేజ్ అనేది మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రిక్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని ఎంత వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుందో ఎంత ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 వోల్ట్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క
ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉంది, అంటే దీని యొక్క డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది తక్కువ ఉంది. ఎప్పుడైతే మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నామో, వి అనేది ఇంక్రీజ్ చేస్తున్నామో, ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దాని యొక్క ట్రావెలింగ్ డిస్టెన్స్ అనేది స్పీడ్గా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా లాంగ్ వరకు కూడా ట్రావెల్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది మనం తీసుకున్న దాంట్లో తక్కువ ఉంది, సో మన స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ నడుస్తుంది. అండ్ సో ఇక్కడ మనం వి అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ట్రావెల్ డిస్టెన్స్ని మల్టిప్లై అవుతుంది. వి ఈక్వల్ టు ఈడి అవుతుంది. మనకి వి ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంటి, ఎంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఈ థిన్ షీట్ వల్ల మనకి ఫ్లో అవ్వడం జరుగుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నథింగ్ బట్ ఈ ఈక్వల్ టు మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఇది నోన్ అమౌంట్ ఆఫ్ లెంత్ని మనం తీసుకున్న కెపాసిటర్ ప్లేట్ అనేది మనకి నోన్ అమౌంట్ ఆఫ్ లెంత్, అంటే నథింగ్ బట్ ఒక ఫైనైట్ అమౌంట్ ఆఫ్ లెంత్ ఉండే కెపాసిటర్ ప్లేట్ మాత్రం ఇక్కడ తీసుకున్నాం. ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ ప్లేట్ తీసుకుంటే ఏమవుతుంది, సో ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ లెంత్ ఉన్న ప్లేట్ని తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ లెంత్ ఉంది దీని యొక్క ప్లేట్ అండ్ ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ లెంత్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత డిస్టెన్స్ ఉందో మనకు తెలియదు కాబట్టి వోల్టేజ్ ఇచ్చినా కూడా మనకి డిస్టెన్స్ ఎంత ఉందో తెలియదు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్కి ఫ్లో అవుతుందో లేదో తెలియదు. సో అందుకోసం మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇన్ఫైనైట్లో ఉన్నప్పుడు ప్లేట్ అనేది ఇన్ఫైనైట్ అమౌంట్ ఆఫ్ లెంత్లో ఉన్నప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఏంటి ఫైనైట్, అంటే మనకి తెలిసిన అమౌంట్ ఆఫ్ లెంత్లో మాత్రమే మనం ప్లేట్ తీసుకున్నాం. సో ప్లేట్ అనేది తీసుకున్నాం అండ్ దీని యొక్క డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో అందుకోసం అని ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సర్ఫేస్ ఎంత అమౌంట్ ఆఫ్ చార్జ్ ప్రజెంట్ ఆన్ ద సర్ఫేస్ బై 2 ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ నాట్ ఈజ్ నథింగ్ బట్ రిలేటివ్ పర్మిటివిటీ ఆఫ్ ది వాక్యూమ్. మనం ముందుగానే డిస్కస్ చేసినట్టు ఈ రెండింటి మధ్యలో ఉన్న మీడియం ఏదైతే ఉందో అది మనం వాక్యూమ్ అనుకున్నాం. సో వాక్యూమ్కి రిలేటివ్ పర్మిటివిటీ ఎప్సిలాన్ నాట్తో డినోట్ చేస్తాం. సో ఈ రెండింటి మధ్య ఉంది కాబట్టి 2 ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు 2 ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ మనకి ఏంటి 2 చార్జెస్ ఉన్నాయి, 2 ప్లేట్స్ ఉన్నాయి, 2 సర్ఫేసెస్ ఉన్నాయి, 2 చార్జెస్ ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఒక ప్లేట్ పాజిటివ్ ప్లేట్ మీద ఈవన్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది ఈవన్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అవుతుంది. అండ్ E2 సెకండ్ ప్లేట్ మీద కూడా ఉంటుంది కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. సో E2 ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ అనేటివి పాజిటివ్ నుంచి నెగిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సో బోత్ ఈ ప్లేట్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతున్నాయి అండ్ ఈ ప్లేట్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతున్నాయి కదా. సో డైరెక్షన్స్ ఏమున్నప్పుడు ఏమవుతుంది, నెట్ ఛార్జెస్ అనేది యాడ్ అవుతుంది. నెట్ ఛార్జెస్ నథింగ్ బట్ ఈ ఈక్వల్ టు E1 ప్లస్ E2 అవుతుందా, E1 ప్లస్ E2 నెట్ ఛార్జెస్ అనేది ఈక్వల్ అవుతుంది. సో ఏమవుతుంది E1 అంటే ఏంటి సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అని రాసుకోవచ్చా. సో సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అని రాసుకున్నాం. సో ఇది ఎలా వచ్చింది, డైరెక్ట్ స్టెప్ వేసాం కదా. సో ఇది ఎలా వచ్చిందంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. సో ఈ రెండింటి నుంచి మనం ఏంటి సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది 1/2 ప్లస్ 1/2 అయినా. సో 1/2 ఏమవుతుంది 1/2 ప్లస్ 1/2 నథింగ్ బట్ 2/2 అవుతుందా. 2/2 నథింగ్ బట్ 1 అయినా దీని వాల్యూ 1 ఈజ్ మల్టిప్లైడ్ బై సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సో దీని వాల్యూ మనకి సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అవుతుందా. సో అలా మనము ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అని రాసుకున్నాం. ఓకే ఇప్పుడు అర్థమైందా. సో సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ అని రాసుకున్నాం. సో దీని నుంచి మనం ఏం చేస్తున్నామంటే అసలు దీన్ని కనుక్కోవడానికి రీజన్ ఏంటంటే మనకి కెపాసిటెన్స్ వాల్యూ కావాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ డివైడెడ్ బై వోల్టేజ్ ఎంత ఉందో నథింగ్ బట్ ఈఎంఎఫ్ ఎంత ఉందో కనుక్కుంటే ఛార్జ్ డివైడెడ్ బై వోల్టేజ్ కనుక్కుంటే మనకు ఆటోమేటిక్గా కెపాసిటెన్స్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే అందుకోసం మనమే వోల్టేజ్ని కనుక్కుంటున్నాము నథింగ్ బట్ వోల్టేజ్ని కనుక్కుంటున్నాము అండ్ ఛార్జ్ ఎంత ఉందో కనుక్కుంటున్నాము. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఫైండింగ్ ఆఫ్ ఆల్ దీస్ పారామీటర్స్. సో మనకి ఈ వాల్యూ వచ్చింది అండ్ ఛార్జ్ వాల్యూ వచ్చింది. సో ఈ ఏంటి ఈ వచ్చిన ఈ వాల్యూని మనము ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది సో V ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి అవుతుందా.
ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసినట్టు ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే v ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి అవుతుందా. సో ఈ వాల్యూలో మనం ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. చార్జ్ అనేది ఎక్కడ వచ్చిందంటే దీని నుంచి మనము q ఈక్వల్ టు సిగ్మా బై ఏరియా అని రాసుకోవచ్చా. q ఈక్వల్ టు సిగ్మా బై ఏరియా. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. సో ఈ వాల్యూస్ అన్నిటి ఏవైతే మనకి వోల్టేజ్ వచ్చిందో ఛార్జ్ వచ్చిందో దీన్ని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సి ఈక్వల్ టు క్యూ బై విలో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సి ఈక్వల్ టు క్యూ బై వి. సో దాంట్లో మనకి క్యూ వాల్యూ ఏంటి, క్యూ వాల్యూ నథింగ్ బట్ సిగ్మా బై ఏ, సిగ్మా బై ఏ హోల్ డివైడెడ్ బై వోల్టేజ్ అంటే ఏంటి, వి ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి. ఓకే, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి. సో దీని నుంచి మనకి ఏంటి, సిగ్మా ఈ రెండు క్యాన్సల్ అవుతాయి. సో ఎప్సిలాన్ నాట్ కిందికి ఉంది కాబట్టి ఏ ఇంటూ ఎప్సిలాన్ నాట్ బై డి అని రాసుకోవచ్చా. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, సో దీని నుంచి మనం డైరెక్ట్ రాసేసుకుంటే సి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఏ బై టీ. ఇంత అమౌంట్ ఆఫ్ కెపాసిటెన్స్ అనేది మనకి ఈ కెపాసిటర్లో ఉంటుంది. ఇంత అమౌంట్ ఆఫ్ కెపాసిటెన్స్ అనేది మనకి ఫైనైట్ అమౌంట్ ఆఫ్ కెపాసిటర్లో మనకి రావడం జరుగుతుంది.